పిడకలా. దీనికి పెళ్లి చేస్తే గాని తిక్క కుదిరేలా లేదు. హలో, ఇంకా లేవలేదా? లేదు, చెప్పు. అదే నా 5 లక్షల సంగతి ఏంటి? 5 లక్షలేంటి? 5 లక్షలు 5 రూపాయలు కూడా ఇవ్వను. ఇంకొకసారి ఫోన్ చేయకు నువ్వు. అలా అనకు, అంటే నాకు కోపం వస్తుంది. వస్తే మన వీడియోస్ వైరల్ అవుతాయి. హలో 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 హలో. షిట్. అన్నా ఇక్కడే అన్నా. ఈ ఫ్లాట్లోనే ఉంటాడు అన్న. పక్కా ఈ ఫ్లాట్లోనే. ఇక్కడేనా? పద వెళ్దాం. ఏయ్, నరేష్ తెలుసా నీకు? నరేషా? నరేష్ ఎవరు? అన్నా వాడే అన్న నరేషు. వాడిని తీసుకురండ్రా వెళ్ళి. ఏరా, డబ్బులు తీసుకొని ఇవ్వాలని తెలియదా నీకు? డబ్బులు ఇవ్వలేదనుకో నీ బొక్కలు ఎర్రకొడతా. ఇచ్చేస్తున్నా. అదనరా. ఈ జాబ్ నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ రా. అర్థం చేసుకోరా. రేపే జాయినింగ్ బే. నా సర్టిఫికెట్స్ ఆడి దగ్గర ఉన్నాయి. ఈ జాబ్ నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ రా. అర్థం చేసుకోరా. నా సర్టిఫికెట్స్ ఆడి దగ్గర ఉన్నాయరా. అరే 10 డేస్లో రిటర్న్ ఇస్తారా ప్లీజ్ రా. సరే. అమ్మాయి అమెరికా సంబంధమే. ఒకసారి అబ్బాయి ఫోటో మళ్ళొచ్చి చూస్తాలే. మా నాన్న నన్ను క్షమించండి. ఈ జీవితం వాళ్ళకి ఆడట్లేదు. జీవితంలో ఆశపడిన దొరకకపోతే కోపం వస్తుందమ్మా. కావాల్సింది దొరకకపోతే జీవితం మీద విరక్తి వస్తుందమ్మా. ఐమ్ సారీ అమ్మా, నా వల్ల కావట్లేదు. నన్ను క్షమించు. ఐమ్ సారీ. హే ఆగు. ఏంటి? నిన్నెక్కడో చూసినట్టుంది. 305లో ఉంటావు కదా? నిన్ను కూడా చూశానులే. పొద్దున్న దెబ్బలు తిన్నావు కదా. అది పర్సనల్ ప్రాబ్లంలే. అయినా ఈ టైంలో నువ్వెక్కడేం చేస్తున్నావు? నాది పర్సనల్ ప్రాబ్లంలే. చూడు, చావు అందరికీ వస్తుంది, కానీ దానికి రీజన్ లేదనుకో కుక్క చావు అంటారు. అయినా చచ్చేంత ధైర్యం ఉందిగా, దాంట్లో 10% బతకడానికి పెట్టి చూడు. ఇంత మంచిదాన్ని ఎంత చావాలనుకుంటున్నావు? నా మంచితనం నీకెలా తెలుసు? చూసాలే మన స్విగ్గీ బాయ్ని. అవును. ఇంకా మేడం ఆర్డర్. మేడం నేను ఫుడ్ ఆర్డర్ పెట్టి 1 అవర్ అవుతుంది. ఇంత లేట్ చేసావేంటి? సారీ మేడం, నా దగ్గర వెహికల్ లేదు. నడుచుకుంటూ వచ్చాను మేడం, అందుకే లేట్ అయింది. నీకు సైకిల్ కూడా లేదా? లేదు మేడం.
బాబు ఆగు. వస్తున్నాను. ఓకే మేడం. రండి. ఇది నా పాత సైకిల్. ఇది నువ్వు వాడుకో, నీకు కొంచెం హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. నా మంచితనం నన్ను ఇలా చేసింది. అసలు విషయం ఏంటి మామ? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లమా? పబ్లో పరిచయం అయ్యాడు. అలా నెంబర్స్ షేర్ చేసుకున్నాం. దాని తర్వాత ఇద్దరం క్లోజ్గా మూవ్ అయ్యాము. కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళాము. అక్కడ తనతో పాటు దిగిన ఫొటోస్, వీడియోస్ అవన్నీ వైరల్ చేస్తాను, 10 lakhs ఇవ్వకపోతే అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 10 lakhs ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ వాడి చేతిలో నేను మోసపోయాను చూసావా, అది నేను భరించలేకపోతున్నాను. దీనికా నువ్వు చావాలనుకుంటుంది? ఇప్పుడు నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే సూసైడ్ క్యాన్సిల్ చేసుకుంటావుగా. సరే రేపు వెళ్దాం పద. ఎక్కడికి? నీ ఎక్స్ ఇంటికి. ఈ టైంలో ఎవర్రా? ఎవరు? హే బిందు. దోల దీరింది అద్దవాకి. పద. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. లైఫ్ లైట్ తీసుకోకు. సరే సరే నేను వెళ్ళనా? ఎక్కడికి? చావడానికా? నీకెలా తెలుసు? చాలా అవసరం వచ్చి మల్లేష్ దగ్గర 5 lakhs అప్పు తీసుకున్నా. వడ్డీతో కలిపి 10 lakhs అయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నాకు 24 lakhs per annum జాబ్ వచ్చింది. ఇప్పుడు 10 lakhs మల్లేష్కి కడితే కానీ సర్టిఫికేట్స్ ఇవ్వడు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి రేపు జాబ్లో జాయిన్ అయితే కానీ జాబ్ ఉండదు. మరి ఏం చేయాలో తెలియక. సరే నీకు ఆ 10 lakhs నేను ఇస్తాను. నిజంగానా? మళ్ళీ నువ్వు నాకు రిటర్న్ ఎప్పుడు ఇస్తావు? మంత్లీ ఒక 2 lakhs వస్తాయి మా. 1 lakh నీకు, 1 lakh ఇంటికి. సరే అయితే పద. దిగు మామ వెళ్దాం. అన్న ఎక్కడా?
అన్నా అన్నా అన్న ఎక్కడ? అన్నా సర్టిఫికెట్స్. డబ్బులు పెట్టు, సర్టిఫికెట్లు పట్టు. ఇదిగో నీ 10 lakhs. ఏయ్ వీడి సర్టిఫికెట్లు ఇవ్వండి రా. థ్యాంక్స్ మామ. హాయ్. హాయ్. నా జీవితం మళ్ళీ నీ వల్లే మొదలైంది. నా జీవితానికి అదృష్టదేవతను నీకన్నా శుభసూచకం ఏముంటుంది? జాయిన్ అవడానికి వెళ్తున్నా, ఎదురొస్తావా? ఈవినింగ్ కలుద్దాం బిందు. ఏందమ్మా? ఇక్కడ నరేష్ ఆడు పెద్ద మోసగాడమ్మా. రాత్రి ఖాళీ చేసి పారిపోయాడు.
ए राजा ए देखो बे फोन स्विच ऑफ जाए बे इधर देखो क्या क्या माल है? रे, हिंदू नया वदन माल। सुंदर वदन मंदकमन मधुर वचन वाह वाव आचार्य राजा देखो बे కొత్త ఫిగరా దాన్ని సెట్ చేయి. एक देखो ये देखो या बहुत अच्छा है నీ అబ్బా చూసుకోవాలని తెలీదా? వస్తుంది ప్లాన్ ఎలా ఉంది పిచ్చ పుల్క ఎప్పుడంటే అప్పుడే हिंदू वदन कुंदर वदन मंदकमन मधुर वचन ఏ క్యా బోలే రా ఆజ్ ఎంజాయ్ సెట్ చేస్తా అదిటి సెట్ చేస్తా ఏ ఆ టిష్యూస్ అందుకో ఏం మోసమైంది రా పిచ్చిది. అరే దీన్ని మాత్రం సెట్ చేయాలి ఖచ్చితంగా మన ప్లాన్ లో రే, నెక్స్ట్ next టార్గెట్ target. ఓకేనా ఓకేనా అమ్మాయి. ఓకే ఆట మళ్ళీ మొదలు పెడదాం. మ్మ్. మనిషి ప్రేమించడం నేర్చుకున్నప్పుడే మనిషికి నమ్మడం అనే రోగం అంటుకుంది. నమ్మడం మొదలైన తరువాత మోసం అనే సైడ్ ఎఫెక్ట్ కూడా స్టార్ట్ అయ్యింది. ప్రేమించడం నమ్మడం మన జీవితానికి హానికరం.